మనం ఇప్పుడు ఒక సంస్కృత శ్లోకం నేర్చుకుందాం. ఈ శ్లోకం మనం ఇతరులకు ఉపకారం చేసినప్పుడు ఎంతవరకు చేయాలి అనే విషయాన్ని మనకి తెలియజేస్తుంది. ముందుగా శ్లోకం చూద్దాం. ఉపచార కర్తవ్య యావత్ అనుత్పన్న సౌహృద పురుష ఉత్పన్న సౌహృదానాం ఉపకార కైతవం భవతి. ఉపచార అంటే సహాయము, కర్తవ్య చేయదగినది, యావత్ ఎంతవరకు, పురుష అంటే పురుషుడు, అనుత్పన్న సౌహృద అంటే సహాయం చేసేవాళ్ళు ఉండరు, అంటే ఎంతవరకు అతనికి సహాయం లభించదో అంతవరకు మనం ఉపకారం చేయాలి. ఉత్పన్న సౌహృదానం అతనికి సహాయకులు లభించాక, అతను వారి సహాయంతో తాను నిలదొక్కుకోగలిగేటువంటి స్థితి పొందాక చేసేటువంటి ఉపచార, ఆ ఉపచారం ఉందే సహాయం, కైతవం భవతి, అది మోసం అవుతుంది. దీని యొక్క తాత్పర్యం ఏంటంటే, మనం ఇతరులకు ఉపకారం చేయాలి. ఆ ఉపకారం ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి, అది మించి చేయకూడదు. అది మించి కనుక ఉపకారం చేస్తే అది ఉపకారం అవ్వదు, అతన్ని మోసం చేయడం అవుతుంది అని దీని యొక్క తాత్పర్యం. ఎందుకంటే అతిగా మనం ఉపకారం చేస్తే అతనికి సోమరితనాన్ని, అలసత్వాన్ని మనం అలవరిచినట్టు అవుతుంది. కాబట్టి ఎంతవరకు ఎవరికి ఎక్కడ ఎలా ఉపకారం చేయాలో అంతవరకు వారికి అక్కడ అలా ఉపకారం చేయాలి. అది మించి మనం చేయకూడదు. మించి చేసేటువంటి ఉపకారం అది ఉపకారం అవ్వదు, అది వారి యొక్క అలసత్వాన్ని మనం పెంచి పోషించినట్లు అవుతుంది అని దీని అర్థం అన్నమాట. ఉదాహరణకి ప్రహ్లాదుని తండ్రి శిక్షిస్తూ సముద్ర మధ్యలో విడిచిపెట్టమన్నాడు. సరే, సముద్రంలో పారేశారు అతన్ని. కృష్ణ పరమాత్మ ప్రహ్లాదుని రక్షించాడు. రక్షించి సముద్రపు గట్టు వరకు చేర్చాడు, కానీ ఇంటికి తీసుకెళ్ళలేదు. ఇంటికి తీసుకెళ్ళచ్చుగా, తీసుకెళ్ళలేదు. అతను సముద్రపు గట్టు వరకు చేర్చి వదిలేశాడు. ఆ ప్రహ్లాదుడు తనంతట తానే ఆ ఇంటికి చేరుకున్నాడు. కాబట్టి మనం ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపకారం చేయాలో, ఎంతవరకు చేయాలో అంతే చేయాలి. అది గుర్తిరిగి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని ఈ పద్యం యొక్క తాత్పర్యం. శ్లోకం మరోసారి చూడండి. ఉపచార కర్తవ్య యావత్ అనుత్పన్న సౌహృద పురుష ఉత్పన్న సౌహృదానాం ఉపకార కైతవం భవతి. నమస్కారం.